ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందినటువంటి నాయకులు వారిద్దరు. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరేమో ఎమ్మెల్సీ. వారే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆధిపత్య పోరు చెలాయించాలని ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు, నేతలు చూస్తూనే ఉన్నారు. ఏ అవకాశం వచ్చినా ఇప్పటికీ వారు ఒకరికొకరు సయోధ్య కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. అధిష్టానం పిలిచి బుజ్జగించినప్పటికీ అదే ధోరణి కొనసాగుతుంది జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి చెందినటువంటి జీవన్ రెడ్డి నిజామాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. ఆయన ఓటమి చెందారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఇంకా ఉంది. రెండవ మారు ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ అభివృద్ధి సంక్షేమం కోసం నేను పార్టీ మారుతున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఒక్కసారిగా రాజకీయ వైరం బగ్గుమంది. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా నా సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలిగించే విధంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇలా పావులు కలపడం ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి అల్కబూనారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఢిల్లీ పెద్దలు సైతం ఆయనని ఒప్పించారు, బుజ్జగించారు, కలిసి పనిచేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో మీరు ముందుకెళ్లాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి సూచించడం జరిగింది. కలుపుకొని పోతాను, కలిసి పనిచేస్తామని చెప్పి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు, ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చెప్పారు. అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. దీంతో సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతలు, కార్యకర్తలందరూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితోనే కొనసాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొద్దిమంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చేరారు. ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఫ్లెక్సీల వార్ ఒకటి కలకలం రేపింది. ఇప్పటికీ మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో 6 మంత్రులు వచ్చి రైతు భరోసాల మీద ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరు కాలేదు. ఈ విషయంపై వీరిద్దరి మధ్య ఇంకా పొసగలేదా? ఇంకా ఇట్లాగే రాజకీయ వైరం ఒకే పార్టీలోనే కొనసాగుతుందా? అసమ్మతికి కంటిన్యూ అవుతుందా అంటే అవుననే సమాధానం స్థానికుల నుంచి వస్తుంది. చూద్దాం ఎంతకాలం ఇలా పరస్పర భిన్న ధృవాలుగా ఒకే పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు వ్యవహరిస్తారు, ఎప్పటివరకు కలుస్తారు అనే ప్రధానమైనటువంటి చర్చ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.